కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే అని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి అసంతృప్తి ఉండదన్నారు. మీ ప్రతి చర్య ఇది ప్రజాప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. ప్రజాప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే అని ఆదేశించారు. ప్రతి పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతి నెల 85,000 ఖర్చు చేపడుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని తెలిపారు. విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, 6 గ్యారెంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉందన్నారు. ఇది ప్రజాప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలని సూచించారు. విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలను చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అన్న సందేహాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని అన్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలని సూచించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే అని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం కొనసాగుతూ ఉంది. ఇక ఉదయం ప్రారంభమైన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్లు ప్రభుత్వానికి కళ్ళు, చెవుల మాదిరిగా ఒక వారధిగా పనిచేయాలి ప్రభుత్వానికి అని చెప్పి కలెక్టర్లకు సూచించడం జరిగింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి తీసుకుంటే ఒక విద్యార్థికి 85,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటు ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖచ్చితంగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలి. ఎప్పటికప్పుడు అక్కడ వచ్చేటువంటి సమస్యలపై వెంటనే స్పందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఇక ప్రజాపాలనలో ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కలెక్టర్ పైన ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కలెక్టర్లు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో తిరగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా రైతు భరోసా కార్యక్రమం పురస్కరించుకొని ప్రజల నుండి అలాగే రైతు సంఘాల నుండి అభిప్రాయ సేకరణ కోసం కొన్ని జిల్లాల్లో పర్యటించినటువంటి డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చినటువంటి కీలక అంశాలను కూడా కలెక్టర్ ముందు పెట్టడం జరిగింది. నేను చాలా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఇప్పటికీ ప్రభుత్వం 5 సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం వీటిపై ప్రజలకు అవగాహన లేదు. కాబట్టి వీటన్నిటినీ గ్రౌండ్ లెవెల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్ల పైన ఉంది. ఏసీ రూముల్లో కూర్చుంటే కాదు, క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఇది ప్రజాపాలన అనేది ప్రజలకు తెలిసేలా కూడా పరిపాలించాలి అని చెప్పి కలెక్టర్లకు సూచించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. మరోవైపు ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. మరోవైపు ఉచిత 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తును అందిస్తున్నటువంటి క్రమం. మరోవైపు ఏదైతే పేదలు ఉంటారో వారికి 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నటువంటి స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ దీనిపై ప్రజలకు సంపూర్ణంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్ పైన ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన క్రమంలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ స్కీమ్లకు సంబంధించి చాలా మందికి అవగాహన లేదు. కాబట్టి ప్రజలందరికీ అవగాహన కల్పించి ఖచ్చితంగా ఈ స్కీమ్స్ అన్ని కూడా అమలయ్యేలా, ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ ఈ స్కీమ్స్ బెనిఫిట్ అయ్యేలా కూడా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని చెప్పి
చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొదటిసారి మీతోటి డిసెంబర్ 23న సమావేశమయ్యాను, ఈరోజు మరొకసారి ఏదైతే ఎన్నికల ప్రక్రియ ముగిశాక బదిలీల ప్రక్రియ చేపట్టాక ఈరోజు మీతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాను. ఈ సమీక్షా సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటిని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఈ కలెక్టర్ల పైన ఉందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశాల్లో 9 అంశాల ఎజెండాగా కూడా ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో మొదటగా చూసుకున్నట్లయితే విద్య, వైద్యం, అలాగే వ్యవసాయం, వీటితో పాటు ధరణి, మహిళా శక్తి, మరోవైపు లా అండ్ ఆర్డర్, వీటితో పాటు నార్కోటిక్స్ సంబంధించినటువంటి ప్రధాన అంశాలుగా ఈరోజు ఈ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైనా కానీ వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దానిపైన కూడా ఈరోజు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు విద్యారంగం సంబంధించి చూసుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అనేది లేకుండా పోయింది అని చెప్పి ఇప్పటికే పేరెంట్స్ పెద్ద ఎత్తున కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థపై ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఇక మరోవైపు వర్షాకాలం ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో కూడా డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు కూడా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఆరోగ్య సంబంధించి కూడా అందరూ దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయో అవి ఎలా పనిచేస్తున్నాయి, అక్కడ అందుతున్న సేవలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ధరణికి సంబంధించినటువంటి సమస్యలు కూడా కొంతమేర పరిష్కారమైనా కానీ చాలా పెద్ద ఎత్తున ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ధరణి సమస్యలను కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి కూడా కలెక్టర్ సూచించారు. ఇక మరోవైపు ప్రజావాణిలో వచ్చేటువంటి ఫిర్యాదులపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజావాణిలో ప్రజలు ఏదో తమకు కొంత మేలు జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ అక్కడికి వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజావాణిలో ఫిర్యాదులను కూడా కలెక్టర్లు ఖచ్చితంగా ఏదైతే సమస్య వస్తుందో ఆ సమస్యకు పరిష్కారం చూపేలా కూడా చొరవ తీసుకోవాలి అని చెప్పి కలెక్టర్లకు సూచించడం జరిగింది. మరోవైపు లా అండ్ ఆర్డర్పై కూడా ఇటు ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో ఇటీవల కాలంలో పెరిగినటువంటి క్రైమ్ రేటుకు ఎస్పీలందరూ కూడా లా అండ్ ఆర్డర్ని క్రమబద్ధీకరించేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ఎస్పీలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక మరోవైపు డ్రగ్స్ను నియంత్రించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు చర్యలు కూడా తీసుకుంది. నార్కోటిక్స్ బ్యూరోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి విధంగా సౌకర్యాలు కూడా కల్పిస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రగ్స్ని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సందర్భంగా ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ప్రభుత్వ సలహాదారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.